2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సో హరిహర టీసీఎస్ చిన్న కంపెనీ కాదు అదేమి. సో అక్కడ మీకు ఏదైతే హెచ్ఆర్ రౌండ్ జరిగిందో ఆ జరిగే ప్రాసెస్లో కోడ్ 9 నుంచి తీసుకున్న ఈ ఏదైతే స్కిల్ ఉంటుందో నాకు ఇక్కడ సెట్ అయింది, దానివల్లే జాబ్ వచ్చిందన్న పాయింట్ మీకు ఎక్కడెక్కడ అనిపించింది? నాకు మెయిన్‌గా ఇంటర్వ్యూకి వస్తే నాకు మెయిన్‌గా అనిపించింది సాఫ్ట్ స్కిల్స్ కాదు. సాఫ్ట్ స్కిల్ క్లాసెస్ బాగా ఉపయోగపడినాయి. ఎందుకంటే మాకు సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్‌లో ఫస్ట్ నేర్పించింది ఫస్ట్ రోజు నేను జాయిన్ అయిన ఫస్ట్ రోజు జరిగింది ఇంటరాక్షన్. అంటే ఎలా అంటే సార్ వచ్చారు, నేను ఒక 10 మినిట్స్లో మళ్ళీ తిరిగి వచ్చి మీ ఎవరి పేరు తన పేరు నిన్నైనా అడుగుతా, తను ఏ కాలేజ్ అలా చెప్పారు. సో ఇంటరాక్ట్ అవ్వమన్నారు నాకు. సో ఫస్ట్ వచ్చింది ఇక్కడ ఇంటరాక్షన్ బాగా. కొంచెం ఇంటరాక్షన్ స్టార్ట్ అయినాక కొన్ని రోజులకి ఒక 2-3 వీక్స్కి కాన్ఫిడెన్స్ వచ్చింది. అంతకుముందు కొంచెం షై ఫీల్ అయ్యి, లేదు ఏమన్నా తప్పు మాట్లాడతాం, లేదు ఏమన్నా రాంగ్ మాట్లాడతాం, అలా అనుకునేవాడిని స్టార్టింగ్లో. కానీ ఫస్ట్ మాట్లాడతాం ఇంపార్టెంట్. సో ఏదన్నా కానీ మాట్లాడండి అని అనిపించింది. అంటే ఫస్ట్ మాట్లాడటం ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది మాత్రం ఇంటర్వ్యూలో బాగా హెల్ప్ అయింది. కమింగ్ ఎన్క్యూటీ ఎగ్జామ్, ఫస్ట్ అసలు ఇంటర్వ్యూ కన్నా ముందు జరిగేది ఎన్క్యూటీ ఎగ్జామ్. అందులో ఫస్ట్ యాప్టిట్యూడ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ నాకు ఫస్ట్ నుంచి మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంది. 10th క్లాస్ కన్నా ముందు నుంచి నాకు యాప్టిట్యూడ్ కొంచెం నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చినాక యాప్టిట్యూడ్ ఏంటంటే నాకు తెలిసిందే కాకుండా ఇంకా ఎక్స్ట్రా, అంటే ఇలా లాజిక్స్ ఉంటాయి, దీన్ని చాలా సింపుల్గా చేయటం. ప్లస్ ప్రతి ప్రాబ్లం నేను ఎలా అంటే మనం ఒక 4-5 లైన్స్ క్వశ్చన్స్ చూస్తే ఇది కాంప్లెక్స్ అని చెప్పి ముందే భయపడిపోయి అలా అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చినాక దాన్ని క్వశ్చన్ ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, దాంట్లో ఏం లాజిక్ ఉంది, దాన్ని ఎలా చూడాలి, సపోజ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎలాంటి లాజిక్స్ యూజ్ చేయాలని, అలా యాప్టిట్యూడ్. నెక్స్ట్ కోడింగ్, ఎన్క్యూటీ ఎగ్జామ్. కోడింగ్ దగ్గరికి వస్తే లాజిక్ బిల్డింగ్ మెయిన్. అసలు నాకు ఇక్కడికి వచ్చే ముందు వరకు కోడింగ్ అంటే జస్ట్ ఒక జావాలో మెయిన్ క్లాస్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ప్రింట్, ఇలా అది జస్ట్ ఒక లైన్స్ మాత్రమే. ఆ బేసిక్స్ అంటే నేను ఎలా అనుకున్నానంటే అది ఇంకా అంతే, అలానే రాయాలి, అది ఎందుకు రాయాలి తెలియదు, అలానే రాయాలి అనుకున్నా. ఇక్కడికి వచ్చినాక అదేంటి అసలు ఎందుకు రాయాలి, ప్లస్ లోపల లాజిక్. నేను లాజిక్ అనుకునేవాడిని, ఈ క్వశ్చన్ వస్తే ఇలానే రాయాలి, అది ఎందుకు రాయాలని తెలిసేది. ఇక్కడికి వచ్చినాక ఆనంద్ సార్, మా కోడింగ్ టెక్నికల్ మెంటర్ ఆనంద్ సార్, లాజిక్స్ అంటే ఇలా ఉంటాయి, ఈ సమ్ వస్తే అంటే సపోజ్ గ్రేటర్ ఒక అరే ఇచ్చి ఒక 5 నెంబర్స్ ఇచ్చి అందులో ఏది పెద్ద నెంబర్ ఎలా సార్ట్ చేయాలి, 2 నెంబర్లు తీసుకుని ఈ రెండింటిని కంపేర్ చేసి, సో చిన్న నెంబర్ ఫస్ట్ ఇలా రాయాలి, సో అంటే దానికి లాజిక్ ఏంటి, అలా ఎగ్జాంపుల్స్ తో సహా చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మాకు లాజిక్ బిల్డింగ్ బాగా హెల్ప్ అయ్యింది. అలా ఎగ్జాంపుల్స్ తో చెప్పటం. సో ఫస్ట్ లో వాళ్ళు చెప్పిన తర్వాత దాన్ని నెక్స్ట్ వేరే క్వశ్చన్ వస్తే దాన్ని మేము ఎలా ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి, అలా దాన్ని ఎలా లాజిక్ బిల్డ్ చేయాలి, అలా బాగా హెల్ప్ అయింది. ఓకే. సో ఓవరాల్గా ఇక్కడ ఏదైతే మీరు 2 monthsలో నేర్చుకున్నారో ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు అంటారు. సో ఇక్కడ చాలా సందర్భాల్లో మేము ఎవరితో ఇంటరాక్ట్ అయినా చెప్పేది ఏంటంటే, ఎస్పెషల్లీ సాయిరామ్ గారితో మేము ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా 45 days ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటుందో వాళ్ళ పోర్టల్లో జాబ్స్ ఉంటాయి. అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. మీరు యాక్చువల్లీ 2 monthsలోనే జాబ్ క్రాక్ చేశారు. మీ పోర్టల్లో ఎన్ని జాబ్స్ మీరు చూసారు? మీకు ఏ డే నుంచి మీకు స్టార్ట్ అయ్యాయి అసలు కంపెనీస్? పోర్టల్లో స్టార్టింగ్ ఒక 2 weeks వరకు పోర్టల్లో మూమెంట్ ఏం లేదు. అంటే అప్డేట్స్, నార్మల్ అటెండెన్స్, ఇవి అప్డేట్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్లో ఏం లేదు. సో 15 days తర్వాత నుంచి స్టార్ట్ అయినాయి అని రావటం. మాకు 40 days తర్వాత ఇది అవ్వాలి, 40 days వరకు జావా బేసిక్స్ ఇవి చెప్తారు, అక్కడి నుంచి అప్లై చేయాలి. సో ఈ 40 days నుంచి 2 months, 20 days గ్యాప్లో ఆల్మోస్ట్ ఒక 10+, ఆ 20 daysలోనే 10-15+ జాబ్స్, 10+ పోస్టింగ్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా నాకు 20+ ఓపెనింగ్స్ చూపించారు పోర్టల్లో. సో మీలా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటూ ఉంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటండి? అంటే పెద్ద పెద్ద కంపెనీలో జాబ్ క్రాక్ చేయాలన్న గోల్ ఉన్నప్పటికీ కూడా రైట్ ఇన్స్టిట్యూట్ని చూసేసే ప్రాసెస్ ఎక్కడో మిస్ అవుతూ ఉన్నారు. మీరు చూసిన దాని ప్రకారం మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను చూసిన దాని అంటే నేను ఫస్ట్లో
ఏ ఇన్స్టిట్యూట్ గురించి అయినా కానీ ఎలా అనుకున్నానంటే ఇన్స్టిట్యూట్ ఏముంది ఆల్రెడీ బీటెక్ లో నేర్చుకున్నాం, ఏం బాగా అయితే మళ్ళీ అదే చెప్తారు, ఇదే మైండ్ సెట్ ఉంటుంది. ఇలా ఏముంది అక్కడ ఏం అక్కడ జరుగుతుంది, 4 ఏళ్ళు చదివాం కదా, అక్కడ 4 ఏళ్ళు చదివాక వీళ్ళు ఏముంది ఇంకో 100 days క్లాసెస్ లేదు, మళ్ళీ జావా అని చెప్తారు, మళ్ళీ రాసుకోవటం చూసుకుని ఇక్కడ చదవము. అలా నాకు ఫస్ట్ స్టార్టింగ్ మైండ్ సెట్ అలానే ఉండేది. సో నేను టెక్ మహేంద్రకి వెళ్తే ప్రాబబ్లీ అలానే అయ్యేదేమో, నాకు వేరే వాళ్ళు సజెస్ట్ చేయటం వల్ల ఇక్కడికి వచ్చాను. సో ఇక్కడ మనకు ఓన్లీ టెక్నికల్ జావా అంటే ఊరికే జావాలో ఆబ్జెక్ట్ ఏంటి, క్లాస్ ఏంటి, ఇలా ఊరికే థియరీ అలా కాకుండా ప్రాక్టికల్ గా మాకు డైలీ క్వశ్చన్స్ జరిగాయి, కోడింగ్ క్వశ్చన్స్ ఉండేవి. మినిమం ఒక 2 questions, పెద్ద క్వశ్చన్స్ అయితే 2-3 అలా జరిగాయి. సో చిన్న ఇవైతే ఒక 5 questions అలా డైలీ ప్రాక్టీస్ ఉండేది. సో ఆ ప్రాక్టీస్ వల్ల ఏమైందంటే మాకు కొన్ని సింటాక్స్ అలవాటు అయిపోయినాయి. అలా అలవాటు అయిపోయి మేము సొంతంగా రాయగలిగాం. సో ఇన్స్టిట్యూట్ గురించి అయితే జావా అలా. నెక్స్ట్ అసలు చాలా మంది నోటీస్ చేయండి సాఫ్ట్ స్కిల్స్ ఏముంది, ఇంగ్లీషే కదా మాట్లాడదా, కానీ ఇక్కడికి వచ్చినాక సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇంత ఉంటది, ఇలా మాట్లాడొచ్చు, ఇంకా ఇందులో ఇంత చెయ్యొచ్చు, ఇలా నాకు సాఫ్ట్ స్కిల్స్ మాత్రం చాలా హెల్ప్ అయింది. ఇక్కడ జాయిన్ అయ్యే ముందు ఇంటర్వ్యూ ఫియర్ చాలా ఉండే. నిజం చెప్పాలంటే టీసీఎస్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఫస్ట్ ఇంటర్వ్యూ. నేను బీటెక్ లో చాలా కంపెనీస్ కి అప్లై చేశాను. నాది రెజ్యూమ్ 2 pages రెజ్యూమ్ ఉండే బీటెక్ లో ఉన్న రోజు. ఇక్కడికి వచ్చాక రెజ్యూమ్ ఎన్ని పేజ్లు అయిందండి? సింగిల్ పేజ్. ఇక్కడికి వచ్చినాక రెజ్యూమ్ సింగిల్. అప్పటి వరకు నాకు ATS అనే ఉంటది అలా తెలియదు, ATS స్కోర్ ఉంటది, దాన్ని బట్టి సో నేను బీటెక్ లో అప్లై చేసిన రోజులు ఏంటి చాలా కంపెనీస్ కి అప్లై చేసే వాళ్ళం, షార్ట్ లిస్ట్ అయ్యే వాళ్ళం కాదు, ఏంటి ఆ షార్ట్ లిస్ట్ అవట్లేదు. ఇక్కడికి వచ్చినాక ఇలా రెజ్యూమ్ ATS చెక్కర్ అని ఉంటది, దాంట్లో చెక్ చేస్తే నా పాత రెజ్యూమ్ చెక్ చేస్తే 43 అలా వచ్చింది. ఇక్కడికి వచ్చినాక రెజ్యూమ్ సింగిల్ పేజ్ ఉండాలి, అందులో కూడా మెయిన్ పాయింట్స్ ఉండాలి, ఇలా మార్చి చేసినాక నాది 70+ 73 అలా వచ్చింది, 73 to 77 అలా వచ్చింది. సో ఇక్కడికి అప్పుడు వరకు ఒక్క ఇంటర్వ్యూ కూడా నాకు రాలేదు, అన్ని అప్లై చేస్తా ఉన్నాం. జస్ట్ ఫస్ట్ రౌండ్ ఎగ్జామ్ అంటున్నారు, టెక్ ఆప్టిట్యూడ్ ఎగ్జామ్ రాస్తున్నాం, నెక్స్ట్ అసలు ఇంటర్వ్యూకి అసలు ఒక్క కంపెనీకి అంటే ఒక్క కంపెనీకి వెళ్ళా. నాకు వచ్చిన ఫస్ట్ ఇంటర్వ్యూ కోడ్ జ్ఞాన్ హెల్ప్ నేను క్రాక్ చేశాను, ఖచ్చితంగా కోడ్ జ్ఞాన్ హెల్ప్ వల్లే.